హాయ్ అందరికీ. ఇవాళ మనము నిమ్మకాయ మాల అమ్మవారికి మేము సమర్పిస్తున్నాము. ఎలా కుచ్చాలో మీకు చూపిస్తున్నాను. చూడండి. ఆ, ఒక 3 పోగులు లేకుంటే 5 పోగులు దారం తీసుకోవాలి. మనం 21 నిమ్మకాయ మేము కుచ్చుతున్నాం అన్నమాట. మేము పసుపు రాస్తున్నాము. కొంచెం ఫ్రెష్ నీళ్ళతోన పసుపు లేదా మిల్క్ అయినా వాడచ్చు, వాటర్ లేకుంటే. పసుపు మిల్క్ కలిపి దారానికి రాయాలి మంచిగా పచ్చగా నీట్గా అలా రాయాలి. మనం పొడువు అంజాదని బట్టి మనం రాసుకోవాలి. అట్లాగా చూడండి. అలా రాస్తూ మొత్తము పసుపు మొత్తం దారానికి కవర్ చేయాలి. తర్వాత మొత్తం మొత్తం మంచిగా పసుపు రాయాలి. ఇలా మొత్తం పసుపు రాయాలి దారానికి. కొంచెం కూడా వైట్గా కనపడకూడదు. మొత్తం పసుపు కలర్ దారం లాగా మనం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. ఎల్లో కలర్ దారమా అనుకోవాలి ఎవరైనా చూస్తే. అలా రాసుకోవాలి మనం. ఇప్పుడు మనము పెట్టుకున్నాం కదా, ఫ్రెష్గా కడిగి తూడ్చి పెట్టుకున్న నిమ్మకాయలు. ఇవిని ఒక్కొక్కటి 21 నిమ్మకాయస్ ఇవి. 1 1 1 1 by 1 1 2 3 అట్లా మనం వరుసగా కుచ్చుకోవాలి. చూడండి నేను ఎలా కుచ్చుతున్నానో అట్లా కుచ్చుకోవాలి. సెంటర్లో మనం సూది పెట్టి కుచ్చితే అట్లా వచ్చేస్తుంది. ఇలా 1 1 కుచ్చుకోవాలండి. మనము సూది కుచ్చుకున్నప్పుడు మనం కింద దానికి సపోర్ట్గా ఏదైనా క్లాత్ పెట్టుకోవాలి, లేదంటే అది సూది బెండ్ అవుతుంది అనమాట. అట్లా 1 1 1 21 నిమ్మకాయలు కుచ్చుకోవాలి. చూసారా, ఇలా కుచ్చుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ ఒక్క తీరుగా రావు కదండి నిమ్మకాయలు. ఒక్కొక్క సైజు ఒకలాగా ఉంటుంది. మనం దాన్ని బట్టి మనకు మధ్యలో ఎట్లుండాలి, లాస్ట్ చివర్లో ఎట్లుండాలి అని మనము అంజాద మీద కుచ్చుకోవాలి మనం నిమ్మకాయలు. చూసారా, మనం మాల అంతా రెడీ అయిన తర్వాత మనము చివర్లో 2 కొనలు కలిపి ముడి వేసుకోవాలి. మనకు నిమ్మకాయ బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట మనం అమ్మవారికి సమర్పించే వరకు. అట్లా మెడలో వేసుకోవడానికి మంచిగా వస్తుంది, అమ్మవారి మెడలో వేయడానికి. చూసారండి, ఇట్లా మనం ఈ దారం ముడి ఎందుకు వేస్తున్నామంటే, ఇప్పుడు అమ్మవారి విగ్రహానికి సైజుని బట్టి మనం దారము ముడి వేసుకోవాల్సి వస్తుంది. అందుకని మనం చూసి అమ్మవారికి మెడకు సరిపోయినంత అక్కడ తీసినాక ఆ ముడి తీసి అమ్మవారికి వేయొచ్చు మనం అంజాదల. అట్లా బాగుందా, ఎలా ఉంది చూడండి మాల. మనం నిమ్మకాయలు పెద్ద సైజు మధ్యలో వచ్చేటట్లు చేసామండి. ఇప్పుడు అంత మాల రెడీ అయింది. మాలతో పాటు శారీ, బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ, కొబ్బరి గిన్నెలు ఇవి సమర్పిస్తున్నాం. మాల చాలా అందంగా వచ్చింది కదండి. మీకు కూడా నచ్చితే లైక్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.